సాయిరామ్, ఇది వాటర్ ప్రెషర్. దీనికి నేను ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని దానికి 2 హోల్స్ పెట్టాను. వాటర్కి డౌన్వర్డ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డౌన్ నుంచి వచ్చే వాటర్ చాలా ఎక్కువ ఫోర్స్గా వస్తుంది. దీనికి ఆధ్యాత్మికంగా మనకి స్వామి ఏం చెప్పారంటే, ఇప్పుడు దీంట్లో ఎలాంటి వాటర్ ఉంటే బయటికి కూడా అలాంటి వాటరే వస్తుంది. అలాగే మనం పాజిటివ్ థింకింగ్తో ఉంటే మన థాట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. మనం నెగిటివ్ థింకింగ్తో ఉంటే మన థాట్స్ కూడా మన థాట్స్ నెగిటివ్గా ఉంటే మన థింకింగ్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఇంకా ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను అలా కంటిన్యూస్గా వాటర్ వేస్తున్నప్పటికీ అక్కడ హోల్ ఉండడం వల్ల అది నిండదు. ఇప్పుడు నేను ఆ హోల్ క్లోజ్ చేసి వాటర్ వేస్తే అది నిండుతుంది. దీనిలో స్వామి ఏం చెప్పారంటే, మనకి ఇప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి చెప్పిన భజనలు, జపాలు, హోమాలు అవన్నీ చేస్తూ ఉంటే, స్వామి ఇచ్చిన సందేశాలు అవన్నీ ఆచరిస్తూ ఉంటే స్వామి కూడా మన జీవితానికి సపోర్ట్గా ఉంటానని చెప్పారు. ఇప్పుడు జనరేషన్ అంతా మొత్తం క్రిమినల్ మైండ్గా ఉంది. అందరూ నెగిటివ్ ఎక్కడ పాజిటివ్నెస్ లేదు. అందుకు నెగిటివ్ అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ పాజిటివ్నెస్ని మనం ఈ వాటర్ ఎలా అయితే బయటకు వస్తుందో అలా మన పాజిటివ్ అంతటిని మన బ్రెయిన్ నుంచి మనం అవుట్పుట్ చేసేస్తున్నాం. సో థింక్ పాజిటివ్. సో బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్. ఇప్పుడు నేను ఆర్క్మెట్స్ల గురించి చెప్పబోతున్నాను. ఆర్క్మెట్స్లో అంటే ఇప్పుడు నేను ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాను. స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకొని దానికి ఒక వెయిట్ పెట్టాను. ఇప్పుడు ఆ వెయిట్ 25 డిగ్రీ 50 డిగ్రీస్ వెయిట్ మధ్యలో ఉంది. ఇప్పుడు నేను దాన్ని నీటిలో ముంచగానే అది 0 డిగ్రీస్కి వస్తుంది. సో ఇప్పుడు ఆర్క్మెట్స్ ఏం చెప్పారంటే, ఏదైనా వస్తువు గాలిలో ఉన్నప్పటికంటే నీటిలో దాని బరువు చాలా తక్కువగా ఉంటుంది. దీని గురించి మనం స్పిరిచువల్గా చెప్పుకుంటే మన భజనలు, పాటలు, హోమాలు అన్నీ చేసుకుంటే మనం చాలా లైట్గా ఉండగలం. కాకుండా మన సినిమాలు, షికార్లు అని తిరిగితే మనం చాలా వెయిట్ అయిపోతాం. మన బ్రెయిన్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు భజనలు అంటే వాటి మీద దృష్టి పెడితే కొంచెం మనకు కూడా చాలా అంటే ప్రశాంతంగా అవ్వగలం. మన మనస్సు శరీరం ఎంతో కుదిట పడుతుంది. సాయిరామ్. న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్. ఈ రేడియో యాక్టివిటీని, ఆధ్యాత్మికతను ఈ చిన్నారులు ఎలా వివరిస్తారో చూద్దాం. అందరికీ సాయిరామ్. నేను ఇప్పుడు చెప్పబోయేది రేడియో యాక్టివిటీ. ఫస్ట్ మనం ఒక లెడ్ బాక్స్ తీసుకొని అందులో రేడియం బాల్ని కనిపెడితే దానికి ఉన్న ఎలక్ట్రికల్ ఫోర్స్ వల్ల 3 రేస్ బయటకు వస్తాయి. ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్. ఆల్ఫా రేస్ ఎప్పుడు కూడా నెగిటివ్ పోల్ వైపు అట్రాక్ట్ అయి ఉంటుంది. బీటా రేస్ ఎప్పుడు కూడా పాజిటివ్ పోల్ వైపు అట్రాక్ట్ అయి ఉంటుంది. కానీ గామా రేస్ మాత్రం ఏ పోల్ వైపు అట్రాక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్తుంది. ఇది వెళ్ళే దారిలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా సరే వాటిని తొలగించుకొని ముందుకు సాగిపోతూ ఉంటుంది. దీని గురించి స్వామి ఏమి చెప్పారంటే, మనలో సత్వరజ తమో గుణాల స్థాయిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. తమో గుణం కలిగిన వారు ఆల్ఫా రేస్ లాగా బద్ధకం, భయం, అపరిశుభ్రతం, పనులు వాయిదా వేయడం వంటి గుణాల వైపు అట్రాక్ట్ అవుతారు. అలాగే బీటా రేస్ లాగా రజోగుణస్తులు కోపం, అహంకారం, గర్వం, ఓవర్ కాన్ఫిడెన్స్ వంటి గుణాల వైపు అట్రాక్ట్ అవుతారు. అలాగే ఇప్పుడు కానీ సత్వగుణం కలిగిన వారు అంటే గామా రేస్ లాగా అలా ఎలాంటి చెడు ఆకర్షణ లొంగకుండా స్ట్రైట్గా ఎలా అయితే దూసుకుపోతారో అలాగే మనం కూడా దయా, జాలి, ప్రేమ వంటి లక్షణాలు కలిగి ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ సత్సంగాలు పాల్గొంటూ సేవా కార్యక్రమాలు సమాజంలోకి దూసుకుపోతూ ఉండాలి. సాయిరామ్. సాయిరామ్ చెప్పబోతుంది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం చూస్తున్న ఈ బంగారం, రాగి, వెండి ఇవన్నీ మనకి భూమిలో ఖనిజ రూపాల్లో లభిస్తాయి. మనం వీటిని బయటికి తీసి హీటింగ్, ఫిల్టరేషన్ వంటి పద్ధతులు ఉపయోగించి ఎన్నో పద్ధతులు ఉపయోగించి మనకు కావాల్సిన మెథడ్స్ని దానికి చివరికి మనం 24 క్యారెట్ బంగారం పొందవచ్చు. స్వామి చెప్పిన సందేశం ఏమిటంటే, మనం కూడా పూజలు, భజనలు, సేవలు చేయడం ద్వారా మనలో ఉండే కష్ట నష్టాలను వడపోసి మనం కూడా 24 క్యారెట్ బంగారంలో తయారవ్వాలి. సాయిరామ్. మ్యాగ్నెటిక్ కంపాస్, ఎలక్ట్రోమాగ్నెటిజం ఇలా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని బేస్ చేసుకొని అందులో ఆధ్యాత్మికతను వివరిస్తారు ఈ బాలవికాస్ విద్యార్థులు. సాయిరామ్. నేను ఇప్పుడు చెప్పబోయేది మ్యాగ్నెటిజం.
ఒక స్టీల్ ఎల్పీని పదే పదే అయస్కాంతంతో ఒకే డైరెక్షన్లో రుద్దుతున్నప్పుడు ఇది కొన్నాళ్ళకి అయస్కాంతంలా మారిపోతుంది. దీని ప్రకారం స్వామి సందేశం ఏమిటంటే మనం కూడా సజ్జనులతో నిరంతరం సాహసం చేస్తే వాళ్ళలా మంచి లక్షణాలు వస్తాయి. అందుకే స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. సాయిరామ్. సాయిరామ్, నేను చెప్పబోయేది మ్యాగ్నెటిక్ క్యాంపస్. నా పేరు వెంకట సాయి, మా గురువు గారి పేరు పద్మజ గారు. నేను చెప్పబోయేది మ్యాగ్నెటిక్ క్యాంపస్ గురించి. మ్యాగ్నెటిక్ క్యాంపస్ అది నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ చూపించడం వల్ల సముద్రంలో ప్రయాణించే నావికులకు ఇది సరైన దారిని చూపిస్తుంది. మా ఫ్రెండ్ దీన్ని బట్టి స్వామి సందేశం ఏమిటంటే, మనం ఒక మంచి గురువుని ఆశ్రయిస్తే మనం చెడు మార్గంలో ఉన్నప్పుడు, కష్ట మార్గంలో ఉన్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ కాంపస్ వలె ఎప్పుడూ మంచి మార్గాన్నే చూపిస్తాడు. సాయిరామ్. సాయిరామ్, నేను చెప్పబోయేది ఎలక్ట్రోమాగ్నెట్ గురించి. దీనిలో బ్యాటరీ నుంచి వచ్చిన రెండు వైర్లను ఒక మేకకు వైండింగ్ చేయడం వల్ల అదొక అయస్కాంత వల్లే పనిచేస్తుంది. కవర్ తీసేస్తే అయస్కాంత గుణాలు పోయి మామూలు మేఘగానే ఉంటుంది. దీని ప్రకారం స్వామి సందేశం ఏంటంటే, మనం కూడా భక్తి మరియు సప్తకరలు అనే రెండు వైర్లను మన జీవితంలో ప్రవేశపెట్టినంత కాలం ఆత్మజ్ఞానంతో వికసిస్తాం. అది లేనప్పుడు అజ్ఞానులుగానే ఉండిపోతాం. సార్, మనం సైన్స్లో ముఖ్యంగా నేర్చుకునేది న్యూటన్స్ లాస్. ఆ న్యూటన్స్ లాస్ని స్పిరిచువాలిటీని రిలేట్ చేస్తూ ఈ బాలవికాస్ విద్యార్థులు ఏం చెప్తారో చూద్దాం. సాయిరామ్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, న్యూటన్స్ థర్డ్ లా బేస్ చేసుకొని దాని ప్రకారం స్వామితర సందేశం ఏ విధంగా మనం చెప్పచ్చు అనేది. న్యూటన్ ఏం చెప్తున్నాడంటే, ప్రతి యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ర్యాకెట్ అనేది వర్క్ చేస్తుంది. ర్యాకెట్ ఎలా వర్క్ చేస్తుందంటే, దీని అడుగు బాటంలో ఫ్యూయల్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ అనేది మండి అది ఫోర్స్గా నేలకి ఫోర్స్ ఇవ్వడం వల్ల అది యాక్షన్ అయితే దాని రియాక్షన్గా రాకెట్ అనేది పైకి వెళ్తుంది. ఈ విధంగా న్యూటన్ థర్డ్ లా బేస్ చేసుకొని ఈ రాకెట్ అనేది వర్క్ చేస్తుంది. అయితే ఈ న్యూటన్ థర్డ్ లా ప్రకారం స్వామి సందేశం కూడా చెప్పచ్చు. ఏ విధంగా అంటే, మనం కూడా ప్రతి కర్మకి దానికి ప్రతికర్మ అనేది ఉంటుంది. ఒక మంచి పని చేస్తే దానికి ఆపోజిట్ ఈక్వల్ దాని తలకు మంచి కర్మ ఫలితం అనేది ఉంటుంది. అలాగే స్వామి చెప్పారంటే, ఒక చెడు కర్మ చేసినా కూడా దానికి సంబంధించి చెడు ఫలితం అనేది ఉంటుంది. దీనిని మనకి భగవద్గీతలో కర్మ సిద్ధాంతం అని చెప్పేసి అన్నారు. ఈ విధంగా మనకి న్యూటన్ థర్డ్ లాని బేస్ చేసుకొని న్యూటన్ థర్డ్ లాకి కర్మ సిద్ధాంతానికి మనం కంపేర్ చేసి చెప్పచ్చు. సాయిరామ్. ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ ప్రకారం ఏంటంటే, మనం ఇది సన్లైట్లో ఉంచేటప్పుడు దీని మీద పడిన సన్ రైస్ అన్నీ కూడా దాని ఫోకల్ పాయింట్ వద్ద కాన్సన్ట్రేట్ అవుతాయి. ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతాయో అక్కడ మన పేపర్ ఉంచేటప్పుడు ఆ పేపర్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది, భస్మం అయిపోతుంది అనమాట. దీన్ని ఆధారం చేసుకొని స్వామి సందేశం ఏం చెప్పచ్చు అంటే, మనం కూడా మన ఆలోచనలన్నీ కూడా ఒకే బిందువు మన కేంద్రీకరించి ఆలోచనలన్నీ కూడా పక్కకు నెట్టి మనం జ్యోతి ధ్యానం ద్వారా మనం కాన్సన్ట్రేట్ చేస్తే, ఇక్కడ ఈ సన్ రైజ్ కాన్సన్ట్రేట్ అయిన దగ్గర పేపర్ ఏ విధంగా భస్మం అవుతుందో, మనం మెడిటేషన్ చేసి మన ఆలోచనలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మనలో ఉన్న దుష్కర్మలు, చెడు కర్మలు, పూర్వజన్మ పాప ఫలితాలు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తిగా భస్మం అవుతాయి. అప్పుడు మనం పరిపూర్ణమైన వ్యక్తిత్వంగా తయారవుతాం. ఈ విధంగా మన కాన్వెక్స్ లెన్స్కి అలాగే స్వామి చెప్పే జ్యోతి ధ్యానంకి కంపేర్ చేసి చెప్పచ్చు. సాయిరామ్, నేను చెప్పబోయేది న్యూటన్స్ లా ఆఫ్ లైట్. న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, నేచర్లోని తెల్లని కాంతి నుండి ఈ 7 రంగులు వచ్చాయని, మరలా ఈ 7 రంగులు కలిస్తే తెల్లని కాంతి ఏర్పడుతుందని చెప్పారు. దీని ప్రకారం స్వామి యొక్క సందేశం ఏమిటంటే, దైవాత్మ నుండి మనిషి, కోడి, మేక, చేప వంటి సకల జీవరాశులు జన్మించాయి. మరలా ఆ సకల జీవరాశుల ఆత్మలు కలిస్తే దైవాత్మ అవుతుంది. కనుక మనం కోడి, మేక, చేప వంటి వాటిని హింసించి చంపితే ఆ దైవాత్మను బాధపెట్టినట్టే అవుతుంది. అందుకే స్వామి మాంసాహారాన్ని విడిచిపెట్టమన్నారు. సాయిరామ్. ఎలక్ట్రిక్ కరెంట్ తాలూకా యూజెస్, ఎఫెక్ట్స్ ఏంటో, అందు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికత ఏంటో ఈ బాలవికాస్ చిన్నారులు వివరిస్తారు. Electric current and its effects. When electric current
When electric current flows through a iron bar, the bar behaves like a magnet. This is called an electromagnet. When we switch on, electric current flows through a wire wound around an iron bar and the bell would be on. When the bell would be on, it would be the screw contact would be breaked. At this point, it would be ceases to be an electromagnet. The spring action of the steel rod pulls the hammer back to its original position and then touches the contact screw again to complete the circuit. The current flows above the coil and the bell rings again. This process would be done over and over again when the switch is released. The components required to make an coil are a coil. When we switch on, electric current flows through the wire and the coil would be on. This is the heating effect of the coil and it would be work as an induction stove. Heating effect of electric current. When we switch on, electric current flows through the wire and the bulb would be on. When the bulb would be on, it would be work as the heating effect. This effect was discovered by James Prescott Joule. We have so many gods, but all gods are one only. Take a wire and connect the wire to the bulb and connect the wire to the switchboard. When the electric current passes through the bulb would be heated. The electric current passes through the bulb would be heated. This is discovered by James Prescott Joule. Thank you. Other satellites at this greatest one. Here we have all types of resources, but nowadays these resources becoming non-renewable resource. Here we should know what are non-renewable resources. The sources which are renewed by themselves are called renewable resource. The sources which are not renewed by themselves are called non-renewable resource. Air and water are freely available in nature, but now people have to pay for water along with other commodities. We will find out from our parents and grandparents whether they also paid for water. Water is very important in our life. Our earth is occupied 3/4 of water, but we are using this indiscriminately. Where do we get water from? We get water sources in our surroundings. In most villages, wells, canals, tanks, ponds, rivers are the main sources of water. You can find in olden days the number of plants used to be grown in large areas. The plants compact the soil and water in the ground, purified by the plants. On those days, people used to get purified water. But nowadays, the fields are consumed by real estate people. You can see very less plants. Due to this condition, the soil loses the fertile and compactness. So the underground water is polluted and we get this type of water. I think in future, no more plants will be on earth. The earth will completely drain up and we won't get any water. To avoid this, we should save water. For this, I did a small experiment. When rain falls uselessly, the rainwater flows in a low-lying areas or flows in seas. We know seawater is salt. We can't use in our daily life. If we store rainwater, means we can use in different ways. When rain falls, we can collect water from our roofs with the help of pipes and make a pit in the ground. In that pit, we can store water. The water can be purified while making the pit like this. This water can be used washing clothes and watering plants. Some factories releasing the toxic materials into rivers, lakes and ponds. This is also can make water pollution. In some villages, people are using the water indiscriminately. Some are washing their clothes and some are using to wash their buffaloes in the same river. This water, if you use for drinking purpose, people fall on sick. In future, water will also become polluted. So please save the plants and save the water. Thank you. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు కలిపితే మన జీవితం ఇంకా సుఖంగా మారుతుంది అని తెలుసుకుందాం. కానీ ముందు ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మన హెల్త్ బాగుండాలి. సో హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించి కొన్ని టిప్స్ మీ బాలవికాస్ విద్యార్థులు ఎలా చెప్తారో చూద్దాం. సాయిరామ్ అండి. నేను ఈరోజు ఆరోగ్యం పారిశుద్ధ్యం గురించి చెప్పబోతున్నాను. హెల్త్ అండ్ హైజీన్. ఆరోగ్యం పారిశుద్ధ్యం అంటే దేహో దేవాలయ ప్రక్తో అంటే మన మానవ దేహం దేవుని మందిరం. అంటే మన శరీరంలోనే దేవుని ఉంటారు. కాబట్టి మన శరీరంలో దేవుని ఉంటారు. అంటే దేవాలయాన్ని ఎంత పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటాం, మన శరీరాన్ని కూడా అంతే పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి. దీనివలన మనకు ఆరోగ్యము ఆనందమైన జీవితం పొందగలుగుతాం. ఆరోగ్యం అంటే ఏమిటి? పరిపూర్ణమైన శారీరక, మానసిక, సాంఘిక సుఖశ్రేయస్సులను ఆరోగ్యం అంటాం. అయితే శారీరక ఆరోగ్యానికి కావాల్సిన అంశాలు ఏంటంటే పరిశుభ్రత, పౌష్టిక విలువలైన పోషకాహారము,
మరియు స్వచ్ఛమైన గాలి నీరు తీసుకోవాలి అండ్ సరైన సమయానికి వ్యాయామం విశ్రాంతి తీసుకోవాలి. పర్సనల్ హైజీన్ పరిశుభ్రతలోని మనం ఉండే పరిసరాలనే కాకుండా మన చుట్టుప్రక్కల పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అండ్ మన మానవ శరీరంలోని అన్ని అవయవాలను కళ్ళు, ముక్కు, చెవి, నోరు, బట్టలు, గోళ్ళు, తల వీటన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. నౌరిసింగ్ సాత్విక్ ఫుడ్ అంటే సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారంలో మనకి సైంటిఫిక్గా కూడా మితమైన శాకాహారం భుజించడం మంచిదని రుజువైంది. కాబట్టి సాత్విక ఆహారంలో మితమైన శాకాహారం భుజించేటప్పుడు కూడా మనకి 3 వంతులు భుజించి 1 వంతు ఖాళీగా ఉంచుకోవాలి. ఇలా 1 వంతు ఖాళీగా ఉంచుకోవడం వలన మనకి డైజెషన్ జీర్ణశక్తి అనేది బాగా జరుగుతుంది. ఎక్సర్సైజ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ మన స్వచ్ఛమైన గాలిలో రోజు మనకి మన రోజు దినచర్యలో మన కొద్ది సమయాన్ని ఉదయం లేదా సాయంత్రము కేటాయించి మనం వ్యాయామం చేయడం వలన మానవ శరీరంలోని అన్ని అవయవాలకు కూడా రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. రెస్ట్ అండ్ స్లీప్ స్లీప్లో అంటే రెస్ట్ స్లీప్లో అంటే విశ్రాంతి తీసుకోవడంలోని పడుకోవడమే కాదు, పడుకోవడం వల్ల మనకు బద్ధకస్తులు అవుతాం. అయితే రెస్ట్ అండ్ స్లీప్లో మనం ఏదైనా పని చేసి అలసిపోయి ఉంటాం. సో అలసిపోయిన దాంట్లో మనకి కొంత సమయాన్ని మన శరీరానికి మరియు మన శరీరంలో ఉన్న అవయవాలకు కూడా మనకు రెస్ట్ అనేది ఇస్తే వాటి మళ్ళీ మనకి రీఎనర్జీ చేసి మనకు పనిచేయడానికి మనకు సహాయకరిస్తాయి. కాబట్టి మనకు తగిన సమయంలో విశ్రాంతి అనేది అవసరం. అమౌంట్ ఆఫ్ స్లీప్ పడుకునే వేళలు కూడా మనకి సైంటిఫిక్గా పసిపిల్లలకు 18 నుంచి 20 గంటలు, పిల్లలకు 14 నుంచి 16 గంటలు, యుక్త వయస్కులకు 12 గంటలు, పెద్దలకు 6 నుంచి 7 గంటలు, వృద్ధులకు 8 గంటలుగా కేటాయించబడ్డాయి. అయితే ఈ విధంగా మనకి పడుకునే వేళలు పాటించడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. చెడు అలవాట్లైన ధూమపానం, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలను సేవించడం వలన శరీరానికి హానికరం. కావున అనారోగ్యమైన వాటిని తొలగించి వాటిని దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాం. Alcohol spoils one's health. Smoking alcohol spoils one's health, so we should avoid them. Next. Prayers, meditation, taking care of others keeps us healthy mentally. We should do seva to needy. Seva helps us to mingle with people without any ego. Next, the individual who is physically, mentally, socially healthy will be a good instrument of God in society. Samasta loka sukhino bhavantu. Jai Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. హెల్త్ అండ్ హైజీన్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా సాధించగలం. ఈ ఆరోగ్యం మీద మనం తీసుకునే ఆహార ప్రభావం చాలా ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తిలోనూ ఒక ఆరా ఉంటుంది. దీన్ని కిరియోగ్రఫీ ద్వారా ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఒక ఆకులో కూడా ఉండేటువంటి డివైన్ ఆరాని ఈ కిర్లియన్ మహాశయుడు ఫోటో ద్వారా ఇతను పిక్చర్ చేయగలిగాడు. ఇప్పుడు ఈ తులసి లీవ్స్లో కూడా ఒక ఆరా ఉంటుంది, మనం చూడలేము, కానీ ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా మనం దాన్ని చూడవచ్చు. అలాగే మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే భోజనానికి ముందు ప్రార్థన చేసి భోజనం చేయాలని భగవాన్ బాబా వారు చెప్తారు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 24వ శ్లోకము, 15వ అధ్యాయంలో 14వ శ్లోకము, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే మనము బ్రహ్మకు ఎప్పుడైతే మనం తినేటువంటి ఆహార పదార్థాలని బ్రహ్మకు సమర్పించి మనం భోజనం చేసినప్పుడు లోపల నుంచి మనకు భగవంతుడు చెప్తున్నాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవంతుడు చెప్తున్నాడు, నేను వైశ్వానర రూపంలో ప్రతి ఒక్క ప్రాణుల శరీరంలో ఉండి వారు తినేటువంటి 4 విధాలైనటువంటి ఆహార పదార్థాలని పచనం చేయుచున్నాను అని చెప్పుచున్నాడు స్వామి. ఈ మంత్ర పఠనం వలన ఆ యొక్క భోజన పదార్థానికి ఒక డివైన్ వైబ్రేషన్ వస్తుంది. ఈ ప్రేయర్ చేయటం వలన ఆ ప్రేయర్ చేసినటువంటి ఆ డివైన్ వైబ్రేషన్ ఉన్నటువంటి ఆహారాన్ని మనం స్వీకరించడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అయ్యి మనకు అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఓకే, మనం భగవంతుడికి సమర్పించి తినాలంటున్నాం. భగవంతుడికి ఎలాంటి పదార్థాన్ని సమర్పించాలి? సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ పిక్చర్ సమర్పించాలి. సత్వగుణ ప్రధానమైనటువంటి
ఈ విధమైనటువంటి ఆహారాన్ని మొలకెత్తిన విత్తనాలు, ఫలాలు, కూరగాయలు, ఇటువంటి మంచి ఆహార పదార్థం, నట్స్, ఇలాంటి మంచి ఆహార పదార్థాలని మనం భగవంతుడికి సమర్పించి తీసుకున్నప్పుడు సాత్విక గుణం మనలో ఎంతైనా వృద్ధి చెందుతుంది. రజో తమో గుణాలని ఇచ్చేటటువంటి మాంసాహారాన్ని, మసాలా పదార్థాలని మనము త్యజించాలి. ఎందుకంటే కర్రీ, హర్రీ, వర్రీ, కర్రీ నుంచే మనకి హర్రీస్ వస్తాయి, హర్రీస్ నుంచే మనకి వర్రీస్ వస్తాయి. ఎప్పుడైతే మనం వర్రీగా దుఃఖంగా ఉన్నామో మనకి అనారోగ్యం చేరువవుతుంది. కాబట్టి మన కర్రీస్లో ఈ మసాలాలు, రజో తమో గుణాలను కలిగించేటువంటి నాన్ వెజిటేరియన్ పదార్థాలను మనము అవాయిడ్ చేయాలి. భగవాన్ బాబా వారు చెప్తారు, మనం తినే ఆహార పదార్థానికి 3 శుద్ధులు ఉండాలి. అవి పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. పాత్రశుద్ధి అంటే మనం పాత్రలు క్లీన్ చేసుకుంటాం, బాగానే ఉంటుంది. పదార్థ శుద్ధి అంటే మనం బయట పదార్థాలని కొనుక్కొస్తాం, కూరగాయలు అలాంటివి. ఆ కూరగాయలను వాళ్ళు అది అన్యాయార్జిత సంపాదనతో పెట్టినవా లేకపోతే న్యాయార్జితమో మనకు తెలీదు. అవి కనుక అన్యాయార్జితంగా తెచ్చి అయితే దోచుకొని వచ్చినవి అయితే మాత్రం ఆహారాన్ని మనం వండుకొని తినటం వలన ఆ యొక్క దోషాలు కూడా మనమే అనుభవించాలి. కాబట్టి అది అనారోగ్యాన్ని చేకూరుస్తుంది. పాకశుద్ధి అంటే వంట చేసేటప్పుడు వారు ఏ భావాలతో చేస్తున్నారనేది చాలా ప్రధానం. ఎందుకంటే వాళ్ళ మానసిక భావాలు ఏ భావాలతో చేస్తున్నారో ఆ భావాలు ఆహారం మనం తిన్నందువల్ల ఆ భావాలు కూడా మనకు చేరి మన మనసుని పాడు చేస్తాయి. వాళ్ళు కనుక ఒక దొంగ కానీ లేకపోతే ఏదైనా దుష్టభావాలతో, దుష్ట ఆలోచనలతో చేసినప్పుడు ఆహారాన్ని మనం స్వీకరించడం వల్ల మనలో దుష్టభావాలు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి భావశుద్ధి లేని ఆహారం కూడా తినకూడదు. కానీ ఈ రోజులో మనం వినోదాలకు వెళ్తుంటాం కాబట్టి ఈ భావశుద్ధి లేని ఆహారం దొరకాలన్నా కూడా చాలా కష్టం. కాబట్టి మనం బ్రహ్మార్పణ మంత్రాన్ని ఎప్పుడైతే పఠించి ఆహారాన్ని స్వీకరించడం వలన అందులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీరాబాయి కృష్ణ భక్తురాలు. ఆమె భర్తకు ఎప్పుడు కూడా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉందంటుంది. కోపంతో పాలల్లో ఆమెకు ఒక రసాయనాన్ని, ఆమెకు హాని కలిగించే రసాయనాన్ని కలిపి ఆ పాలను ఇస్తాడు. ఆ పాలను ఆమె కృష్ణార్పణం అనుకుని సేవించటం వలన ఎదురుగా ఉండేటువంటి తెల్లని కృష్ణుని విగ్రహం నల్లగా మారిపోయింది. ఆమెకు ఏమాత్రం ప్రాణహాని జరగలేదు. ఎందువలనంటే ఆమెకి కృష్ణార్పణం అని కృష్ణునికి సమర్పించి ఆ పాలను స్వీకరించడం వలన అందులో దోషాలను కృష్ణుడు స్వీకరించి ఆమెకు ఆరోగ్యాన్ని చేకూర్చాడు. కాబట్టి మనం భోజనం చేసే ముందు కంపల్సరిగా ఆ భగవదర్పితం చేసినటువంటి ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మనకి హెల్త్ అండ్ హైజీన్లో మరొక అంశం ధ్యానం.